హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు నేను శంఖేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను. ఈ ఆలయము సైదాబాద్ కాలనీలో ఉంటుందండి. అంటే ఇంచుమించు సరూర్ నగర్ వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ ఆలయం చాలా ఫేమస్ అండి. ఈ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి నాడు చాలా ముచ్చటగా చాలా భక్తులు వచ్చి ఇక్కడ దీపారాధన చేశారండి. చాలామంది ఇక్కడ 365 ఒత్తులను కూడా వెలిగించారు. ఈరోజు చూడండి, చివరి సోమవారము. ఆ శివయ్య యొక్క అలంకరణ చూస్తే మంత్రముగ్ధులు కావాల్సిందే. అంత బాగా అలంకరించారండి. చాలా అందంగా అనిపించింది. మీకు ఈ అలంకరణ చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి? అసలు ఆ మహాదేవుడు చూడండి ఎంత అందంగా అలంకరించారో పుష్పాలతోటి. ఈరోజు మాత్రం ప్రతిరోజు కంటే ఈరోజు చాలా హైలైట్గా అలంకరణ చేశారండి. అలంకార ప్రీతికరాయ నమః, ఓం నమః శివాయ నమః. ఇంకా రేపు మాత్రము 1,00,000 మారేడు దళాలతో అభిషేకం జరగబోతున్నది. అంటే రేపు 18వ తారీఖున మంగళవారం నాడు ఈ శంఖేశ్వర స్వామి దేవస్థానంలో 1,00,000 ఆకులు మారేడు దళాలతో అభిషేకము చేస్తున్నారు. మార్నింగ్ టైంలో ఎవరైనా రావాలనుకుంటే రండి. ఈ విధంగా నేను లాస్ట్ సోమవారము, కార్తీక సోమవారము శంఖేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసుకున్నానండి. దర్శనం భాగ్యం కలిగింది. ఈ ఆలయంలో పంచముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ కూడా చాలా ఫేమస్ అండి. అయ్యగారు ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామిని ఏమి కోరుకున్నా తప్పకుండా తీరుతాయని అందరి భక్తుల ప్రగాఢ విశ్వాసము. ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఇక్కడ పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారండి. చాలామంది భక్తులు అయ్యగారికి దీపదాన కార్యక్రమాన్ని కూడా చేశారు. ఈ విధంగా అయ్యగారు కూడా చాలా బిజీగా ఉన్నారన్నమాట. ఆలయంలో కార్తీక సోమవారాన్ని పునస్కరించుకొని ఆలయాన్ని కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారండి. పుష్పాలతో అలంకరించడం జరిగింది. ఇంకా బయట శివలింగానికి కూడా అందరూ అభిషేకాలు చేయడం జరిగింది. మేము కూడా జలాభిషేకం చేశాము. ఇంకా ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేసుకున్నారు. ఈ ఆలయానికి వస్తే మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది అన్నమాట. ఎవరైనా మీరు రావాలనుకుంటే శంఖేశ్వర స్వామి దేవస్థానము సైదాబాద్ కాలనీలో ఉందండి. తప్పక రాగలరు. ఈ విధంగా నేను ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు చిన్న షార్ట్ తయారు చేశాను. మీకోసము చూసి ఆనందించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.